హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం నిమ్మ పచ్చడి అయితే తయారు చేసుకుందాము. చాలా సింపుల్‌గా ఊరబెట్టకుండా, అలాగే ఎండలో ఎండబెట్టకుండా చాలా సింపుల్‌గా మనం ఇది కూర అయితే ఎలా వండుకుంటామో ఆ విధంగా మనం తయారు చేసుకోవచ్చనమాట. చాలా బావుంటదండి. చాలా తక్కువ ఐటెమ్స్ తోటే, తక్కువ నూనెతోటే మనం ఇలా నిమ్మ పచ్చడి అయితే తయారు చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడే మనకి నెల, 2 నెలల వరకు కూడా మీకు నిల్వైతే ఉంటదండి నిమ్మ పచ్చడి. మరి లేట్ చేయకుండా ఈ నిమ్మ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలోకి అయితే వెళ్లి చూద్దాము. ముందుగా అయితే కొన్ని నిమ్మకాయలైతే తీసుకోవాలి. కొన్ని నిమ్మకాయలైతే ఇలాగా బాగా కడిగి, బాగా తుడిచేసుకోవాలనమాట. బాగా ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని, వీటిలో ఇలా పిక్కలయి ఉంటాయి కదా! ఇవన్నీ కూడా పక్కకు తీసుకోవాలండి. పిక్కలతో గాని మీరు ఉడికించుకున్నారంటే మీకు చేదైతే వచ్చేద్ది. కాబట్టి పిక్కలన్నీ తీసేసి, ముక్కలన్నీ కూడా ఇలా కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న నిమ్మకాయలకి కేజీ బెల్లం అనేది తీసుకుంటున్నానండి. మనకి ఎక్కువన్నా కూడా పడొచ్చు. మన టేస్ట్‌ని చూసి మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలనమాట. 2, 3 పొంగులొస్తే మనకు సరిపోద్దనమాట. పాకం రావాల్సిన పని లేదు. అలాగే వేరొక కళాయి పెట్టుకొని, ఒక చిన్న టీ గ్లాస్‌తో ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఇంకా తక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. తక్కువ ఆయిల్ అయితే వేసుకోవచ్చు. ఇలాగా చిన్న టీ గ్లాస్‌తో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే నిమ్మ ముక్కలైతే వేసేసుకోవచ్చు. మంట అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి ప్రస్తుతానికి. మనకి నీరు కొంచెం ఊరిందంటే అప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. కాబట్టి ఒకసారి బాగా ఈ ఆయిల్‌లోని ముక్కలు ఒకసారి బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. మూత పెట్టుకున్నప్పుడు ఈ ఆవిరికి మనకి ఇందులోని వాటర్ అంతా కూడా, ఈ నిమ్మ ముక్కలో ఉన్న వాటర్ అంతా కూడా మనకి పైకొచ్చి ఆ వాటర్ తోటి మనకి ముక్కలనేది ఉడుకుతాయనమాట. బెల్లం కూడా మనకి బాగా కరిగిపోయింది కదా! ఇలా 2, 3 పొంగులొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. పాకం రావాల్సిన పనైతే ఏం లేదు. పాకం అది రానివ్వద్దు. మరిగితే సరిపోద్ది. మీకు ముక్కల మీద మూత కూడా తీసి చూపిస్తున్నాను. చూడండి, కొంచెం కొంచెం వాటర్ అనేది మనకి ఇంకా పైకొచ్చిందనమాట. మళ్ళీ కూడా స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఉంచుతాము. మరో కొంతసేపటికి ఇంకా కొంచెం నీరనేది ఎగస్ట్రా అయితే వత్తది. మనకి నిమ్మ ముక్కల్లోని మనకి ఎక్కువ జ్యూస్ అయితే ఎక్కువగానే ఉంది. లేదు నిమ్మ ముక్కల్లో ఎక్కువగా రసం అది లేదనుకుంటే మీరు నీళ్ళు వేసి కూడా ఉడికించుకోవచ్చు. కానీ ఇదే టైంలో మీకు ముక్కలనేది బాగా ఉడికిపోవాలనమాట. బెల్లం వేయకముందే మీకు నిమ్మ ముక్కలనేది బాగా మెత్తగా అనేది ఉడికిపోవాలి. కాబట్టి మీకు రసం అది లేదు అనుకుంటే, ఎక్కువ రసం అనేది రాలేదనుకుంటే మీరు నీళ్ళు పోసి కూడా ఉడికించుకోవచ్చు అనమాట. ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఉడికించుకోవచ్చు. మళ్ళీ నేను మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు ఉంచి మీకు చూపిస్తాను. ఒక్క 5 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. మరంత నీళ్ళైతే ఊరాయనమాట. అంటే నిమ్మకాయలో ఉన్న నీరంతా కూడా మీకు ఆవిరికి ఇలా పైకైతే వచ్చి ఈ ఆవిరిలోనే ఈ నీటిలోనే మీకు ఈ రసంలోనే ఈ నిమ్మకాయలన్నీ కూడా మీకు ఉడుకుతాయనమాట. ముక్క అనేది బాగా మెత్తగా అనేది ఉడికేలాగా ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకోండి. వాటర్ అనేది మనకి చేరింది కాబట్టి ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ముక్కలు కూడా కొంచెం బాగా చేత్తో చూడండి, ముక్క అనేది బాగా ఉడికిందా లేదా అనేది చేత్తో చూసుకోండి. ముక్క మీకు బాగా ఉడికింది అనుకుంటే అప్పుడు మీరు కారం, ఉప్పు కూడా అన్నీ కూడా యాడ్ చేసుకోండి. లేదు మాకు రసం అది ఎక్కువగా రాలేదనుకుంటే ఈ టైంలో గ్లాసు కానీ 2 గ్లాసులు కానీ నీళ్ళైతే వేసుకొని బాగా మెత్తగా ఉడకబెట్టుకోవచ్చు. చూడండి, తగినంత కల్లుప్పు అయితే వేసుకున్నాను అనమాట. అలాగే పచ్చికారం ప్యాకెట్ అండి, నేను ఒక రూ. 20 కారం ప్యాకెట్ అయితే తెచ్చాననమాట. నేను అందులో సగం అయితే వేసుకుంటాను. చాలపోతే మళ్ళీ తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కారం, ఉప్పు కూడా ఈ ముక్కలకు బాగా కలిపి బాగా దగ్గరికైతే కొంచెం ఉడికించుకోవాలనమాట. కారం, ఉప్పు బాగా పట్టేలాగా కొంచెం దగ్గరికైతే ఇలా బాగా ఉడికించుకోవాలి. బాగా కలుపుతూ ఉండండి. మంట అనేది మీరు చూసి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. తక్కువ వాటర్ ఉంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోవచ్చు. ఇంకా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అనేది ఇలాగా బాగా ఉడికించుకోవాలనమాట. ఇప్పుడు ముక్క అనేది మీకు కొంచెం మెత్తగా ఉడికి దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు బెల్లం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. బెల్లం మనం మరిగించినప్పుడే తక్కువ నీళ్ళు వేసుకుంటే సరిపోద్దనమాట. ఎక్కువ నీళ్ళు కాకుండా ఇలా వడకట్టుకోవడం వల్ల ఇందులో ఏదైనా కొంచెం చెత్తదనం కూడా మనకు బెల్లంలో అనేది పైకైతే పోద్దనమాట. ఇప్పుడు ఈ బెల్లం వాటర్‌లోనే ఇప్పుడు బాగా ఉడికించుకోండి. ఎక్కువ సేపు కాదు, పాకం అది రాకూడదండి. పాకం వచ్చిందంటే మీకు ముక్క అనేది బాగా బిగిసిపోయి గట్టిగా అయిపోద్దండి. ఎంత మెత్తగా ఉడికిన ముక్క కూడా మీకు బెల్లంలో గాని పాకం వచ్చే వరకు గాని ఉడికించుకున్నారంటే మీకు నిమ్మ ముక్క అనేది గట్టిగా అయిపోద్ది. ఊటైతే చాలా బాగుంటుంది కానీ ముక్క అనేది మీకు గట్టిగా అయిపోద్ది. కాబట్టి తప్పైతే చేయొద్దు. నేను చాలా సార్లు ఇక్కడైతే పొరపాటైతే పడ్డాననమాట. కాబట్టి మరీ దగ్గరగా పాకం అయ్యే వరకు అయితే ఉంచొద్దండి. ఇప్పుడు ఇలాగా బెల్లం నీటిలో ఉడుకుతున్నాయి కదా! ఇప్పుడు ఈ టైంలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. అలాగే మీకు బెల్లం సరిపోకపోయినా, ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా ఇక్కడ మీరు కొంచెం కొంచెంగా మీరు చూసుకొని మీకు టేస్ట్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ అయితే సరిపోద్ది. ఇప్పుడు కారం కూడా నాకు కొంచెం కారం అయితే సాలలేదు. కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. బెల్లం గానీ, ఉప్పు గానీ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా అయితే సరిపోయాయనమాట. ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు అయితే కొంచెం ఇలా ఉడికించండి, సరిపోద్ది. మనం బాగా చల్లారిపోయిన తర్వాత చిక్కగానే అయిపోద్ది కాబట్టి చిక్కగానే అయిపోద్ది.
కాబట్టి మీరు ఇంకా లూజ్గా బాగా పలచగా ఉంది కదా అనేసి మరీ దగ్గరగా పాకం అయ్యే వరకు ఉంచారంటే మీకు ముక్క అయితే మరీ చెప్తున్నానండి, ముక్క అయితే గట్టిగా అయితే అయిపోద్ది. చూడండి, ఒక్క 5 నిమిషాలు మీకు ఈ బెల్ల వాటర్లోని కొంచెం చిక్కబడ్డ తర్వాత ఇంక మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఉడుకు అయితే సరిపోద్ది. ముక్క మీరు చేతితో టచ్ చేసి చూడండి, ముక్క అనేది మీకు మెత్తగా ఉంది, మీరు తిని కూడా చూడొచ్చు. ముక్క అనేది మీకు కొరికి విధంగా ఉంది, మెత్తగా ఉంది అనుకుంటే ఇంక మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. ముక్క మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలి. మరి మీకు దగ్గరగా కానీ అయిపోతే మీకు బిగిసిపోయి గట్టిగా రాయలు అయితే అయిపోద్ది అనమాట. చూడండి, ముక్క అనేది మెత్తగానే ఉంది, మనకు బాగానే ఉడికింది నిమ్మ ముక్క. కాబట్టి ఇప్పుడైతే నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను. ఇంకా నాకు సరిపోయిందండి, బెల్లంలో కూడా బాగానే ఉడికింది. ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది బాగా చల్లారాలన్నమాట. చూడండి, చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మూతన్న బాక్స్లో పెట్టేసుకొని బాగా చల్లారాలంటే మీద మూత అది పెట్టకూడదు అనమాట. మూత అది పెడితే మళ్ళీ ఆవిరిది కూడా వచ్చి మీకు పచ్చడి అయితే కొంచెం పాడవుతుంది. కాబట్టి మూత అది పెట్టకుండా పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత ఒక మూతన్న బాక్స్లో పెట్టేసుకుంటే మీకు 2 నెలల వరకు కూడా చాలా ఉంటుంది అనమాట, నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. తడి కూడా తగలనివ్వకండి, పైన తడి కూడా తగలకుండా జాగ్రత్తగా పెట్టుకున్నారంటే మీకు నిమ్మ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెంటనే తినేయచ్చు. ఇది నానవలసిన పని అయితే ఏమి ఉండదండి. చూడండి, ముక్క అనేది ఇంత మెత్తగా ఉండాలన్నమాట. మీకు ముక్క కూడా చూపిస్తున్నాను. ముక్క అనేది ఇలా చేతితో చూస్తే ఇలా వంగాలన్నమాట, అంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. మరి కంపల్సరీగా ఈ విధంగా అయితే మీరు తయారు చేసుకోండి. తక్కువ నిమ్మకాయలతో ఎప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు. మరి మీకు ఈ నిమ్మ పచ్చడి కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్.